హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నా పుట్టినరోజు అండి. థంబ్నెయిల్ చూసారు కదండి. థంబ్నెయిల్ చూడడంతోనే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మీరందరూ నన్ను తప్పకుండా బ్లెస్ చేయండి. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదండి. నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయ్యేలాగా అయితే మీరు తప్పకుండా నన్ను బ్లెస్ చేయండి. దానికి మీ సపోర్ట్ అయితే చాలా అవసరమండి. ఓకే ఫ్రెండ్స్, దానికోసం మీరేం చేయాలో మీకు తెలుసు కదండి. ఒక చిన్న లైక్ చేసి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదే మీరు నాకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అండి. ఇకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి నేనేం పనులు చేశానో, ఈరోజు నాకు ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను కొన్ని అయితే వీడియో తీసాను, కొన్ని అయితే వీడియో తీయడం కుదరలేదండి. నేను మామూలుగా నోటితోటైతే చెప్పేస్తానండి మీకు. మార్నింగే లేచి మా పెద్ద బాబు అయితే మార్నింగ్ 7కే స్కూల్కి అయితే వెళ్ళిపోతాడండి. అందుకోసం గబగబా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా బాబుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పాలు కలిపేసి ఇచ్చేసి మా పెద్ద బాబుని అయితే స్కూల్కి పంపించేశానండి. తర్వాత 8:30కి మా చిన్నబాబు అయితే స్కూల్కి వెళ్తాడండి. మా చిన్నబాబుని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి. తర్వాత మీకు తెలియదే ఉంటుందండి, ఇంట్లో పనులు అయితే మాకు తప్పవు కదండి. ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసి స్నానం అయితే చేసి అయితే వచ్చేసానండి. వచ్చాక సరే బర్త్డే కదా, ఏం స్వీట్ లేకపోతే ఎలాగని చెప్పి కొంచెం పాయసం అయితే నేనైతే రెడీ చేశానండి. తర్వాత దేవుడికి పూజ అయితే చేసుకున్నానండి. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానండి, కుదరలేదండి వెళ్ళడం. నేను పాయసం చేసేటప్పుడు వీడియో అయితే తీసానండి. ఆ క్లిప్స్ ఇందులో యాడ్ చేశానండి. ఎవరైనా తెలియని వాళ్ళైతే చూడండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కరిగిన తరువాత కొన్ని జీడిపప్పు పలుకులని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తరువాత కొన్ని కిస్మిస్ కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ బాదంను కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి ఇందులోనే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి మూడు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో పాలైతే పోసుకున్నానండి. ముందుగా సగ్గుబియ్యం తొందరగా ఉడకడం కోసం కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నానండి. ఈ పాలు ఒక పొంగు రానిచ్చి ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. తరువాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సగ్గుబియ్యం 90% ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి. చూసారు కదండి, సగ్గుబియ్యం అయితే 90% అయితే ఉడికిపోయినాయండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపించడం మిస్ అయ్యానండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలో సేమియాని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఫ్రై చేసుకుని సగ్గుబియ్యం 90% కుక్ అయిన తర్వాత సేమియాని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు మొత్తం కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం సేమియా పూర్తిగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, అదేనండి యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. తరువాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పాయసం కొంచెం చల్లారిన తరువాత బెల్లాన్ని అయితే నేను పాకం పట్టుకొని ఇందులో కలుపుకున్నానండి. బెల్లాన్ని మామూలుగా ఇందులో యాడ్ చేసుకునే దానికన్నా పాకం పట్టుకొని ఇందులో కలుపుకుంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే అడుగునే ఉండిపోతుందండి. అందుకోసమే నేనైతే పాకం పట్టి ఇందులో కలుపుకున్నానండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్కి మా పిల్లలు లంచ్కి అయితే ఇంటికి వస్తారండి. మా పిల్లలు వచ్చేటప్పటికి నేను రెడీ అయితే ఉన్నానండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పటికి నేనైతే రెడీగా లేను. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి హాయ్ బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళు మరొకసారి నన్ను అయితే విష్ చేశారండి. ఆఫ్టర్నూన్ మా బాబు ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దబాబు నాకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాడండి. గిఫ్ట్ అయితే చిన్నదే కావచ్చు కానండి, వాడి ప్రేమ చాలా పెద్దదండి. ఆ గిఫ్ట్ వాడిచ్చినప్పుడు నేనైతే వీడియో తీశానండి. ఒక్కసారి మీరు కూడా ఆ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇది హ్యాపీ బర్త్డే చెప్తారు కదా, ఏమంటే వెళ్ళిపోతామేనా. స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పి గబగబా ఓపెన్ చేసేసి ఇది లోపల ఎలా ఉందో అయితే చూసేసి అయితే మా బాబు అయితే వెళ్ళిపోయాడండి స్కూల్కి. ఇది ఎలా వాడాలో నాకు తెలియదు కదరా అంటే నైట్కి వచ్చాక చూద్దాంలే అమ్మా దీని సంగతి అని చెప్పి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. వాడు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు కూడా వీడియోలో చూసారు కదండి. సెల్ఫీ స్టిక్ అయితే ఇచ్చాడండి. లాస్ట్ ఇయర్ చేసినట్టుగా అయితే మీరు హంగామా ఏం చెయ్యొద్దని చెప్పి నేను ముందు నుంచి వాళ్ళని తిడుతూనే ఉన్నానండి. కానీ నేను వీడియోలు తీస్తాం, ఇబ్బంది పడతాం, వాళ్ళు చూసి అమ్మో అమ్మ ఒక్క చేత్తో ఫోన్ పట్టుకొని ఒక్క చేత్తో వీడియోలు చేస్తుందని చెప్పి నేను ఇబ్బంది పడ్డం చూసి మా బాబు తను దాచుకున్న డబ్బులతో నాకు సెల్ఫీ స్టిక్ అయితే ప్రజెంట్ చేశాడండి. నేను పాయసం చేశానని చెప్పాను కదండి. మా చిన్న బాబుకి 2 స్పూన్లు అయితే పెట్టి మా పెద్ద బాబుకి అయితే బాక్స్లో పెట్టి స్కూల్కి అయితే పంపించానండి. మా పెద్ద బాబు నైట్ 8:30 వరకు ఇంటికైతే రాడండి. అంటున్నాను చెప్పి మా పెద్ద బాబుకి బాక్స్లో పెట్టి పంపించానండి. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాడండి. ఫ్రెండ్స్కి కూడా కొంచెం పెట్టి పంపించేశానండి. మా పెద్ద బాబు వెళ్తూ వెళ్తూ మార్నింగ్ నుంచి ఇంట్లో చేసిన పనులు నువ్వు చాలమ్మా, ఈవినింగ్ మాత్రం వంట చేయకు, సాయంత్రం డాడీ వచ్చాక మనం బిర్యానీ బయట నుంచి తెచ్చుకుందాం, అందరం కూర్చొని హ్యాపీగా తిందామని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాడండి. మా పిల్లలిద్దరిని ఆఫ్టర్నూన్ స్కూల్కి పంపించేసి నేను కూడా లంచ్ చేసి మా బాబు నాకు ప్రజెంట్ చేసిన సెల్ఫీ స్టిక్తో నేను కొన్ని రీల్స్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయిందండి. ఈరోజు డేట్ వచ్చి December 6 అండి. నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయగలుగుతానో నాకు తెలియదండి. అందుకనే డేట్తో సహా అయితే చెప్తున్నానండి. ఇప్పటి వరకు జరిగిందైతే ఇదండి. ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వచ్చాక జరగబోయేది కూడా వీడియో తీసి నేను ఈ వీడియోలోనే యాడ్ చేసి మీకు చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. మా పిల్లలు ఇంటికి వచ్చాక నాన్న కూడా కొన్ని పిక్స్ అయితే తీయించుకొని ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. అవి కూడా మీరు తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు లైక్ చేసినంత మాత్రాన మీకు అమౌంట్ ఏమీ ఖర్చు అవ్వదండి. మాలాంటి వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టయితే ఉంటుందండి. ఇక సాయంత్రం 6కి మా చిన్నబాబు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నయ్య డబ్బులు సేవ్ చేసి నీకైతే మధ్యాహ్నం గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాడమ్మా, నేనైతే డబ్బులు సేవ్ చేయలేకపోయాను, నేను ఈ గిఫ్ట్ అయితే రెడీ చేశానమ్మా అని చెప్పి నాకైతే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాడండి. నేను గిఫ్ట్ కాస్ట్ అయితే చూడట్లేదండి, వాళ్ళ ప్రేమనైతే చూశానండి. ఆ తర్వాత నైట్కి మా వారు వచ్చిన తర్వాత బిర్యానీ అయితే తీసుకువచ్చారండి.
మా పెదబాబు వచ్చేంత వరకు వెయిట్ చేసి మా పెదబాబు వచ్చిన తర్వాత మేము నలుగురం కలిసి అయితే భోజనం చేశామండి. ఈరోజనే కాదండి, ఎక్కువ శాతం మేము డైలీ కూడా నలుగురం ఒకేసారి పెట్టుకుని అయితే కింద కూర్చుని భోజనం అయితే చేస్తామండి. మా వారు తీసుకొచ్చిన బిర్యానీని నలుగురం ఒక పట్టు పట్టేసి హాయిగా నిద్రపోయామండి. ఇదండి మొత్తానికి సింపుల్గా నా పుట్టినరోజు అయితే నేనైతే ఇలాగ జరుపుకున్నానండి. మీరు కూడా ఈ వీడియోని ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మర్చిపోయానండోయ్, మా పిల్లలు వచ్చాక పిక్స్ తీయించుకొని ఈ వీడియో ఎండింగ్లో కలుపుతానన్నాను కదండి. ఒకసారి పిక్స్ అయితే చూడండి. మా చిన్నబాబు అయితే తీసాడండి, అంత క్లారిటీగా అయితే తీయలేదు. నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో, బాగుందో బాగోలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.